श्रीगणेशाय नमः। दिनेशाय नमः। अह्नये नमः। ओम नमः शिवाय। श्रीमात्रे नमः। श्रीकृष्णपरब्रह्मणे नमः। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांघ्रये नमो अकिंचनवित्ताय निवृत्तगुणवृत्तये स्वात्माय शांताय कैवल्यपतये नमः। श्रीकृष्ण परब्रह्मणे श्रीगुरुवायूरप्पने नमः। श्रीनारायण भट्टतिरिगुरवे नमः। మహానుభావుడు శ్రీ నారాయణ భట్టతిరి ప్రోక్తమైన శ్రీమన్నారాయణీయం స్తోత్రంలో ఈ సంక్షిప్త శ్రీకృష్ణ లీలామృత భాగవతంలో 24వ దశకం. ప్రహ్లాద చరితే శ్రీ నృసింహావిర్భావ వర్ణనం. అత్యంత దివ్యమైన ఘట్టాలలో మరి ఒక ఘట్టము ప్రారంభం. ప్రహ్లాద చరిత్ర. హిరణ్యాక్షే పౌత్రి ప్రవర వపుషాదేవ భవతా హతే శోకక్రోధగ్లపిత ధృతిరేతస్య సహజః. హిరణ్య ప్రారంభః కశపురమరారాతి సదసి ప్రతిజ్ఞామాతేనే తవ కిల వధార్థం మురరివో. దేవా శ్రీమన్నారాయణ మురరిపో. గురువాయూరు పురవాస శ్రీకృష్ణ హిరణ్యాక్షే పౌత్రి ప్రవర వపుషా దేవ భవతా హతే శోక క్రోధ గ్లపిత ధృతిరేతస్య సహజః. హిరణ్యాక్షే పౌత్రి ప్రవర వపుషా దేవ భవతా హతే. హిరణ్యాక్షుడు తన తమ్ముడైన హిరణ్యాక్షుడు వరాహ స్వరూపంలో ఉన్న నీ చేత సంహరింపబడిన విషయాన్ని తెలుసుకుని అతని సోదరుడైన అన్నయ్యైన హిరణ్యకశిపునికి శోకము, క్రోధము, విపరీతమైన దుఃఖము కలిగాయి. అమరారాతి సదసి, అమర ఆరాతి దేవతలకు శత్రువులు అంటే రాక్షసుల సదసి సభలో తన అనుచరులైన మహాభయంకరులైన రాక్షసులందరూ ఉన్న తన కొలువు కూటంలో తన సభలో ప్రతిజ్ఞామాతేనే తవ కిల వధార్థం మురరిపో. ప్రతిజ్ఞ చేశాడు, నిన్ను వధించి తీరతాను అని. తన తమ్ముడి మరణానికి ప్రతీకారం తీసుకుంటాను అని అలా ప్రతిజ్ఞ చేసిన ఆ హిరణ్యకశిపుడు విధాతారం ఘోరం సఖలు తపసిత్వా నచిరతః పురః సాక్షాత్ కుర్వన్ సురనర మృగాద్యైర నిధనం వరం లబ్ధ్వా దృప్తో జగదిహ భవన్నాయకమిదం పరిక్షుందన్నింద్రాదహరత దివం త్వామగణయన్. విధాతారం ఘోరం సఖలు తపసిత్వా నచిరతః పురః సాక్షాత్ కుర్వన్ సుర నర మృగాద్యైరనిధనం వరం లబ్ధ్వా. ఆ విధాత గురించి, బ్రహ్మదేవుడి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. పురః సాక్షాత్ కుర్వన్, ఆయన ముందుగా హిరణ్యకశిపుడి ముందు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. హిరణ్యకశిపుడు కోరుకున్నట్లుగా
సురుల చేత, దేవతల చేత, నరుల చేత, మృగముల చేత మృత్యువు లేకుండా ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి, అస్త్రములు కానివి, శస్త్రములు కానివి, పగలు పూట కాకుండా, రాత్రి పూట కాకుండా, ఇంటా కాక బయటా కాక, మానవుల చేత గాని, దేవతల చేత గాని, దేవజాతికి చెందిన వారెవరి చేతనైనా గాని మరణం లేకుండా వరం కోరుకున్నాడు. భోళా దేవుడైన బ్రహ్మదేవుడు ఆ వరాన్ని ఇచ్చాడు. ఇలా వీరి చేత మరణం లేకుండా, ఏ ఆయుధముల చేత మరణం లేకుండా వరం ఇచ్చాడు. వరం లబ్ధ్వా దృప్తో జగదిహ భవన్నాయకమిదం. ఈ వరాన్ని పొంది, స్వామి నీవు నాయకుడుగా ఉన్న, నీ కనుసన్నలలో చల్లగా ఉన్న ఈ సృష్టి మొత్తాన్ని బాధలకు గురి చేస్తూ, ఈ భువనములు అన్నిటికీ బాధలు కలగజేస్తే, పరీక్షుందనింద్రాదహరత, ఇంద్రుని నుండి ఆయన సామ్రాజ్యాన్ని, స్వర్గ సామ్రాజ్యాన్ని కూడా లాక్కుని సమస్త దేవతలను తనకు పాదాక్రాంతులను, దాసులను చేసుకుని, అష్టదిక్పాలకులను కూడా తనకు దాసులుగా చేసుకుని, సమస్త సృష్టిలోనూ తనకు ఎదురన్నది లేకుండా సమస్త భువనములకు తానే నాయకుడై సృష్టిని మొత్తాన్ని పరిపాలించడం మొదలుపెట్టాడు. నిహంతుం త్వాం భూయస్తవ పదమవాప్తస్య చరిపోః బహిర్దృష్టేరంతర్దధిత హృదయే సూక్ష్మవపుషా నదన్నుచ్చైస్తత్రాప్యఖిల భువనాంతే చ మృగయన్ భియాయాతం మత్వా సఖలు చితకాశీ నివవృతే. ఆ తర్వాత నిహంతుం త్వాం, నిన్ను చంపదలిచి, భూయస్తవ పదమవాప్తస్య చరిపోః, 14 లోకాలలోనూ వెతకి నిన్ను కనుక్కోలేక నిన్ను కనుక్కునే మార్గం కోసం నీవు ఎక్కడ ఉన్నావా, నీ జాడ ఎక్కడ ఉన్నది, నీవెక్కడ ఉన్నావు అని తెలుసుకొని నిన్ను వధించడం కోసం ప్రయత్నం చేయసాగాడు. అప్పుడు ఒక రహస్యమైన, విచిత్రమైన సత్యాన్ని చెప్తున్నారు ఇక్కడ. బహిర్దృష్టేరంతర్దధిత హృదయే సూక్ష్మవపుషా. సృష్టి మొత్తాన్ని గాలిస్తూ వైకుంఠంతో సహా కైలాసంలో, సమస్త ప్రదేశాలలో, సమస్త భువనములలో ఎక్కడ గాలించినా శ్రీహరి కనిపించలేదు. అప్పుడు ఎక్కడా లేకుండా ఎక్కడికి పోయాడు అంటే, సూక్ష్మ రూపంలో ఆ హిరణ్యకశిపుడు హృదయంలోనే దాక్కుని ఉన్నట్ట. అంతర్యామి అయ్యి అందరి హృదయాలలో ఉన్నవాడు హిరణ్యకశిపుడు హృదయంలో కూడా అజ్ఞాతవాసి ఉన్నాడు. అంతర్యామి గాక అజ్ఞాతవాసి ఉన్నాడు. అందువలన వాడికి లభించలేదు, దొరకలేదు. ఎక్కడా కనబడకపోవడం చేత వాడికి భయపడి నీవు పారిపోయావు అని నదన్నుచ్చైస్తత్రాప్యఖిల భువనాంతే చ మృగయన్, భయంకరంగా విజయ గర్వంతో వికటాట్టహాసం చేస్తూ తనకు భయపడి నీవు పారిపోయావని ఆ వికటాట్టహాసముల చేత సమస్త సృష్టిని భయపెడుతూ వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు. భియాయాతం మత్వా సఖలు చితకాశీ నివవృతే, సమస్త సృష్టిని జయించినట్లుగా, నిన్ను జయించినట్లుగా పొంగిపోతూ వెనక్కు వెళ్ళిపోయాడు. తతోస్య ప్రహ్లాదః సమజని సుతో గర్భవసతౌ మునేర్వీణాపాణేరధిగత భవద్భక్తి మహిమా సవై జాత్యాదైత్యః శిశురపి సమేత్య త్వయిరతిం గతస్త్వద్భక్తానాం వరద పరమోదాహరణతాం. తతః అస్య ప్రహ్లాదః సమజని సుతో గర్భవసతో మునేర్వీణాపాణేః అధిగత భవద్భక్తి మహిమ. అప్పుడు
అతడికి హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు అనే కుమారుడు పుట్టాడు. గర్భవసతో మునేర్వీణాపాణే అధిగత భగవద్భక్తి మహిమ. గర్భంలో ఉన్నప్పుడే, తల్లి గర్భంలో ఉన్నప్పుడే వీణను ధరించిన వీణాపాణి అయిన ముని అంటే నారద మహర్షి. ఆ నారద మహర్షి చేత అధిగత భగవద్భక్తి మహిమ, నీ భక్తి యొక్క మహిమను తెలుసుకున్నాడు నారద మహర్షి చేత. గర్భవాసంలో, తల్లి గర్భంలో ఉన్నప్పుడే తన తమ్ముడి మరణానికి ప్రతీకారం చేయటం కోసం తల్లికి నమస్కరించి తల్లి ఆశీస్సులు తీసుకొని భార్యను జాగ్రత్తగా ఉండమని చెప్పి హిరణ్యకశిపుడు తపస్సుకు వెళ్ళాడు. అప్పటికి లీలావతి హిరణ్యకశిపుడు భార్య గర్భంతో ఉంది. వీడి కడుపున పుట్టిన వాడి చేత ఇంకెన్ని బాధలు అనుభవించవలసి వస్తుందో అని లీలావతిని చెరబట్టి ఇంద్రుడు లాక్కొని పోతుంటే నారద మహర్షి ఇంద్రుడిని అడ్డగించి ఈమె గర్భంలో శ్రీ మహావిష్ణువు యొక్క భక్తులందరిలోనూ అగ్రగణ్యుడైన మహాభక్తుడు, నన్ను కూడా మించిన మహాభక్తుడు పెరుగుతున్నాడు. ఈ మహాభక్తుని కారణంగానే మన అందరికీ శుభం కలగబోతున్నది. ఈ దుర్మార్గుడు హిరణ్యకశిపుడు వధించబడతాడు ఈ బాలకుని కారణంగానే అని చెప్పి లీలాదేవిని ఆ గర్భంలో ఉన్న శిశువుతో సహా సంహరించడానికి ఆలోచిస్తున్న ఇంద్రుడిని నివారించి లీలావతిని తన ఆశ్రమానికి తీసుకువెళ్ళి ఆమె గర్భంలో ఉన్న బాలకుడైన ప్రహ్లాదుడికి శ్రీ మహావిష్ణువు యొక్క భక్తిని నూరిపోశాడు నారద మహర్షి. ఆ మాటని చెప్తున్నాడు. మునేర్వీణాపాణేరధిగత భగవద్భక్తి మహిమ సవై జాత్యాదైత్య శిశురపి సమేత్య త్వయిరతిం గతస్త్వద్భక్తానాం వరద పరమోదాహరణతాం. సవై జాత్యాదైత్య శిశురపి, పుట్టుకతో దైత్య కులంలో హిరణ్యకశిపుడు కుమారుడుగా పుట్టినప్పటికీ శిశురపి సమేత్య త్వయిరతిం, బాల్యంలోనే దివ్యమైన నీ పాదముల భక్తికి మరిగి నీ భక్తులలో అత్యుత్తముడైనాడు. గతస్త్వద్భక్తానాం వరద పరమోదాహరణతాం, నీ భక్త శిరోమణి అయ్యాడు. అత్యుత్తమమైన భక్తికి మారుపేరుగా నీ భక్తులందరిలోనూ ఉన్నతుడిగా ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాసంబరీష, శుక, శౌనక, భీష్మ, దాల్భ్యాన్, రుక్మాంగదార్జున, వశిష్ఠ, విభీషణాని పుణ్యాని వాన్ పరమ భాగవతాన్ స్మరామి అని భాగవతుల జాబితాలో మొట్టమొదటి పేరు తనది చేసుకున్నాడు. అంతటి మహానుభావుడైన ఆ భక్తుడు బాల్యం నుండే సమస్త సద్గుణములకు నీ భక్తికి మారు పేరైనాడు. కొన్ని ఘట్టాలు శ్రీకృష్ణ లీలామృత భాగవతంలో, కొన్ని గాథలు, కొన్ని ఘట్టాలు వ్యాసుల వారి కన్నా వ్యాస మహర్షి యొక్క క్షమ నాకు లభించుగాక. నారాయణీయం లాంటి మహాగ్రంథాల కన్నా కూడా పోతన మహానుభావుని భాగవతంలో కొన్ని ఘట్టాలు సాటి లేనివి. అందులో ప్రహ్లాద ఘట్టం ఒకటి. ప్రహ్లాదుని వర్ణన, హిరణ్యకశిపుని క్రూరత్వాన్ని ఎంత గొప్పగా వర్ణించారో ప్రహ్లాదుడిని ఎంత గొప్పగా వర్ణిస్తాడు. నృసింహ ఆవిర్భావ ఘట్టం, హిరణ్యకశిపుడిని సంహరించే ఘట్టం, ఇవి సాటి లేనివి. మూల భాగవతానికన్నా పెంచి వ్రాసిన ఘట్టాలలో ప్రహ్లాదుని ఘట్టం ఒకటి. తన యందు నిఖిల భూతములందు నొక భంగి సమహితత్వంబున జరుగువాడు,
పెద్దల పొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతుల్ చేయువాడు కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులగావ చింతించువాడు సముల ఎడ సోదర స్థితి జరుపువాడు దైవతములంచు గురువుల కొలచువాడు లీలలాదును బొంకులు లేనివాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిపా తన యందు నిఖిల భూతములందునొక భంగి సమహితత్వంబున జరుగువాడు తన యందు సమస్త భూతములలోనూ ఒకే రకంగా ప్రవర్తించేవాడు తనను తాను ఎంత ప్రేమించుకుంటాడో ఇతరులను కూడా ఇతర మానవులనే కాదు పశుపక్ష్యాదులను క్రిమి కీటకాలను సమస్త భూతములను తన యందు సమస్త భూతముల యందు సమానమైన దృష్టితో నడిచినవాడు పెద్దల పొడగొన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు పెద్దలు ఎవరైనా కనిపించినా వినయంగా దగ్గరికి చేరి వారికి నమస్కరించి వాడికి భృత్యుడిలాగా వారికి సేవలు చేసేవాడు పెద్దల పొడగొన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు కన్నుదోయికి అన్యకాంతలడ్డం పైన మాతృభావము చేసి మరడువాడు తన కంటికి ఇతర స్త్రీలు కనిపిస్తే మాతృభావంతో వారిని ఆదరించేవాడు బాల్యంలోనే ఇతర స్త్రీలు మాతృభావం అంటే ఏమిటంటే ప్రహ్లాదుని గుణగణాలను అంటే పెరిగిన తర్వాత కూడా ఇలా ఉన్నాడు అని చెప్తున్న సందర్భం కనుక ఈ మాట అన్నాడు ప్రహ్లాదుడి చరిత్రను భాగవతంలో ధర్మరాజుకు నారద మహర్షి చెప్తాడు ఎంత గొప్ప వక్త ఎంత గొప్ప శ్రోత ఎంత గొప్ప కథ ఎంత గొప్ప కథానాయకుడు కనుదోయికి అన్యకాంతలడ్డం పోయిన మాతృభావం చేసి మరలువాడు తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులగా చింతించువాడు దీనులను తల్లిదండ్రులలాగా తల్లిలాగా తండ్రిలాగా అంటలే తల్లిదండ్రులలాగా అంటే తానే తల్లి అయి తానే తండ్రి అయి పెంచవలసిన అవసరం ఏర్పడితే పిల్లలను ఎలా సాకుతారో ఎలా పెంచుతారో దీనులను బాధలలో ఉన్న వాళ్ళని ఎవరినైనా అలా తల్లిలాగా తండ్రిలాగా కాచేవాడు అని తల్లిదండ్రుల భంగి ధర్మవత్సరతను దీనులగా చింతించువాడు ఇది మకుటాయమానమైన మాట భాగవతం మొత్తానికి ఏ లక్ష్యమో భాగవతం పఠించడం వలన తెలుసుకొనడం వలన ఏది ప్రధానమైన ప్రయోజనమో మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నామో దాన్ని చెప్తున్నాడు సముల ఎడ సోదర స్థితి జరుపువాడు అంటే అసూయ లేనివాడు తనతో సమానమైన వాళ్ళు అని ఎవరినైనా భావిస్తే తనతో సమానంగా భావించిన వాళ్ళు తనకంటే అధికులు అని అనిపిస్తే కలిగే హృదయంలో కలిగే బాధ మత్సరం అసూయ తనకంటే చాలా గొప్పవాళ్ళైన వాళ్ళ మీద అసూయ ఉండదు తనకంటే చాలా తక్కువ వాళ్ళైన వాళ్ళ మీద అసూయ ఉండదు తన తోటి వాళ్ళ మీద తనతో సముల మీద అసూయ ఉంటుంది ఈయన సముల ఎడ సోదర స్థితి జరుపువాడు బట్టల కొట్టువాడికి బంగారం కొట్టువాడి మీద అసూయ ఉండదు బట్టల కొట్టువాడికి తన బట్టల కొట్టు కన్నా ఎక్కువ వ్యాపారం చేస్తున్న ఇంకో బట్టల కొట్టు యజమాని మీద అసూయ ఉంటుంది బంగారం కొట్టు వ్యాపారికి బంగారం వ్యాపారికి తోళ్ల వ్యాపారి మీద అసూయ ఉండదు తనకన్నా ఎక్కువగా అమ్ముడు పోయే బంగారం ఉన్న దుకాణం యజమాని మీద మరొక బంగారు వర్తకుడి మీద అసూయ ఉంటుంది ఉపాధ్యాయుడికి
తనకంటే ఎక్కువ పేరు తెచ్చుకుంటున్న వేరొక ఉపాధ్యాయుడి మీద సమానుల మధ్య అసూయ ఉంటుంది ఎక్కువగా. ఈయన సముల ఎడ సోదర స్థితి జరుపువాడు, అంటే అసూయ ఏమాత్రం లేనివాడు, అంటే నిజమైన భాగవతుడు. ధర్మ ప్రోచిత కైదవోత్ర పరమో నిర్మత్సరాణం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తశివదం తాపత్రయోన్మూలనం అని 2వ శ్లోకంలోనే చెప్పారు అనుకున్నాం. నిర్మత్సరాణం సతాం వేద్యం, నిర్మత్సరులైన వాళ్లకు సత్పురుషులకు మాత్రమే అవగతమయ్యేది భాగవతం అని చెప్పిన కారణంగా, అంటే నిజమైన భాగవతుడు అని ఒక్క ముక్కలో తేల్చిపారేశాడు. అది పోతన మహానుభావుని కవిత్వపు గొప్పదనం. సములయడ సోదర స్థితి జరుపువాడు, దైవతములంచు గురువుల తలుచువాడు, లీలలందును బొంకులు లేనివాడు, సరదాగా అయినా అబద్ధం ఆడనివాడు, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడది. ఆకార జన్మ విద్యార్థవరిష్ఠుడై గర్వ సంస్తంభ సంగతుడుగాడు, వివిధ మహానేక విషయ సంపన్నుడై పంచేంద్రియములచే పట్టువడడు, భవ్య వయోబల ప్రాభవోపేతుడై కామరోషాదుల గ్రంథుకొనడు, కామినీ ప్రముఖ భోగములెన్నిగల్గిన వ్యసన సంసక్తిన వంకవోడు, విశ్వమందు కన్న విన్న అర్థములందు వస్తు దృష్టి చేసి వాంఛయిడడు, ధరణినాథ దైత్యతనయుండు హరిపరతంత్రుడై హతాన్యతంత్రుడగుసు. ఆకార జన్మ విద్యార్థ వరిష్ఠుడై, ఆకార జన్మ విద్య అర్థ, ఆకారంలో పుట్టుకలో జన్మలో, విద్యలో అర్థము సంపాదనలో, ధనంలో వరిష్ఠుడై గొప్పవాడై గర్వ సంస్తంభ సంగతుడుగాడు. ఇంత ఉన్నా దివ్యమైన సౌందర్యం, శారీరకమైన సౌందర్యం, ఆకారం ఉన్నా, గొప్ప విద్య ఉన్నా, సాక్షాత్తు ముల్లోకములకు నాథుడైన హిరణ్యకశిప చక్రవర్తికి కుమారుడైన గర్వం లేనివాడు, వివిధ మహానేక విషయ సంపన్నుడై పంచేంద్రియముల చేపట్టువాడు, తను తన వేలి చివర అందుబాటులో ఎన్ని భోగములున్నా వాటి జోలికి పోనివాడు, పంచేంద్రియముల చే పట్టుబడ్డవాడు కాదు. భవ్య వయో బల ప్రాభవోపేతుడై కామరోషాదుల గ్రంథుడు, దివ్యమైన వయస్సు, బలము, వైభవము ఇవన్నీ ఉన్న కామక్రోధ లోభ మోహ మద మత్సరాదులు, కామరోషాదులు అని సూచనతో తేల్చిపారేశాడు. ఇవన్నీ లేనివాడు, కామిని ప్రముఖ భోగములు ఎన్ని కలిగినను వ్యసన సంసక్తిన వంకబోడు. కామినులు, సుందరీమణులు, సంపద, యవ్వనము, ప్రభుత్వము ఇవి ఎన్ని ఉన్నా పక్కదారులు పట్టనివాడు, వ్యసన సంసక్తిన వంకబోడు, విశ్వమందు కన్న విన్న అర్థములందు వస్తు దృష్టి చేసి వాంఛయిడడు. సమస్తమైన విషయాలు, వస్తువులు తనకు అందుబాటులో ఉన్నా, కావాలంటే దేన్ని పొందగలిగిన స్థితిలో ఉన్నా, ఎంతైనా పొందగలిగిన స్థితిలో ఉన్నా వస్తు దృష్టి చేసి వాంఛయిడడు. ఆ వస్తువుల మీద, ఆ వైభోగముల మీద, ఆ ప్రాభవం మీద, ఆ ఐశ్వర్యం మీద వాంఛలేనివాడు. ధరణినాథ దైత్యతనయుండు హరిపరతంత్రుడై హతాన్యతంత్రుడగుచు. హరిపరతంత్రుడై శ్రీహరిని మాత్రమే సర్వకాల సర్వావస్థల యందు చింతిస్తూ మిగిలిన వాటిని అన్నింటినీ
విస్మరించిన మహాయోగి స్థితిలో ఉన్నవాడు 5 సంవత్సరాల వయసులోనే ప్రహ్లాదుడు. వైకుంఠ చింతా వివర్జిత జ్యేష్ఠుడై ఒకడు ఏడుచునొక చోట అశ్రాంత హరిభావనారూఢ చిత్తుడై ఉద్ధతుడై పాడునొక చోట విష్ణుడింతియగాని వేరుండు లేడని ఒత్తిలి నగుచుండునొక చోట నళినాక్షుడను నిధానము గంటినేడని ఉబ్బి గంతులు వైచునొక చోట పలుకునొక చోట పరమేశు కేశవు ప్రణయ హర్షజనిత బాష్పసలిల మిళిత పులపుడై నిమేలిత నేత్రుడై ఒక చోట నిలచి ఊరకుండు వైకుంఠ చింతా వివర్జిత జ్యేష్ఠుడై ఒక్కడు ఏడుచునొక చోట వైకుంఠుడిని శ్రీ మహావిష్ణువును మాత్రమే చింతిస్తూ చేష్టలుడిగి ఒక్కడు ఒక ప్రక్కన కూర్చొని ఏడ్చేవాడు. అశ్రాంత హరిభావనారూఢ చిత్తుడై ఉద్ధతుడై వాడునొక చోట అవిశ్రాంతంగా నిరంతరాయంగా ఎల్లప్పుడూ నిరంతరము ఆయననే చింతిస్తూ ఒళ్ళు మరిచి బిగ్గరగా లీనమై పరవశుడై పెద్దగా సంకీర్తన చేసేవాడు. ఒక్కోసారి నడినాక్షుడను నిధానము గంటి నేడని ఒప్పి గంతులు వైచునొక చోట నళినాక్షుడు శ్రీ మహావిష్ణువు అనే పెన్నిధి దొరికింది నాకు అని పరవశంతో పొంగిపోయి గంతులు వేసేవాడు. ఒక్కోసారి శ్రీ మహావిష్ణు భక్తి లభించిందని తారక మంత్రము కోరిన దొరికను ధన్యుడనైతిని అని అన్నట్లుగా శ్రీ మహావిష్ణు యొక్క భక్తి లభించింది అని సంబరంతో ఎగిరి గంతులు వేసేవాడు. విష్ణుడు ఇంతియగాని వేరొండు లేడని ఒత్తిలి నగుసుండునొక చోట శ్రీ మహావిష్ణువు తప్ప సృష్టిలో పొందవలసినది తెలుసుకొనవలసినది ఏదీ లేదు అని ఉబ్బి గంతులు వేసి నళినాక్షుడను నిధానము గంటి నేడని ఉబ్బి గంతులు వేసినొక చోట విష్ణుడు ఇంతియగాని వేరొండు లేడని ఒత్తిలి నగుచుండునొక చోట శ్రీ మహావిష్ణువు తప్ప తెలుసుకొనవలసినది తెలియవలసినది ఏమీ లేదని నవ్వుకునేవాడు తనలో తానే ఒక చోట. పలుకునొక చోట పరమేశు కేశవు ఒకసారి కేశవుడిని కేశవనామాలను శ్రీ మహావిష్ణు నామాలను స్మరిస్తూ ఉండేవాడు. చివరికి ప్రణయ హర్ష జనిత బాష్ప సలిల మిళిత పులకుడై నిమీలిత నేత్రుడై ఒకచోట నిలిచి ఊరుకుండు. శ్రీ మహావిష్ణువు మీద కలిగిన ప్రేమతో ఆ ప్రేమ చేత కలిగిన సంతోషంలో ఆ సంతోషం చేత కలిగిన ఆ సంతోష బాష్పాలు ఆనంద బాష్పాలతో అరకన్నులతో నిమీలిత నేత్రుడై శరీరం అంతా పులకించిపోయి గొంతు గద్గదికమైపోయి ప్రపంచాన్ని మరిచి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేవాడు. ఇంత అనుభవం 5 ఏళ్ల ప్రాయంలో పరమాత్మ అనుభవం ఇంత గాఢమైన అనుభవం కలిగిన వాడు ప్రహ్లాదుడు. పానీయంబులు ద్రావుచున్ కొడుచుచున్ భాషింపుచున్ హాసలీలా నిద్రాదులు సేయుచున్ తిరుగుచున్ లక్షింపుచున్ సంతత శ్రీ నారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడు ఏతద్విశ్వమున్ భూవరా. తినేటప్పుడు, తాగేటప్పుడు, మాట్లాడేటప్పుడు, నవ్వేటప్పుడు, ఆడుకునేటప్పుడు
నిద్రపోయేటప్పుడు, అటు ఇటు తిరిగేటప్పుడు, ఏమి చేస్తున్నా, ఎక్కడ ఉన్నా, సర్వకాల సర్వావస్థలలో శ్రీమన్నారాయణ పాదపద్మముల చెంత తప్ప ఏమీ ఇతరమేమీ తెలియని మహా శ్రీమన్నారాయణీయంలో 24వ ఈ దశకాన్ని మిగిలిన భాగాన్ని తెలుసుకోవడం యదక్షరపదస్పృష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారసింహ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం అచ్యుతాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం గోవిందాయ నమః. వనమాలి ఏకదీశాబ్ది శంఖీ చక్రీ చ నదకీ శ్రీమాన్ నారాయణో విష్ణుః వాసుదేవోభిరక్షతు. స్వస్తి.